బీఆర్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. కులగణన నివేదికకు నిప్పు పెట్టడం దారుణమైన విషయమని మండిపడ్డారు. నవీన్ గెలుపు కోసం తాము ఎంతగానో కష్టపడ్డామని గుర్తు చేశారు. నవీన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనే డిసైడ్ చేసుకోవాలని కామెంట్ చేశారు. అదేవిధంగా కులగణనలో తప్పులు జరిగాయంటూ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు కులగణన సర్వేలో పాల్గొనలేదని ఆరోపించారు. సర్వేలో భాగస్వాములు కాని వారికి కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఫైర్ అయ్యారు సీతక్క. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్ గా అథెంటిక్ గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గింది. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్ లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్ లో పిలిచినాం. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్ గా అథెంటిక్ గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గింది. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్ లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్ లో పిలిచినాం.